Hello viewers, once again welcome back to our channel. ఎంబెడెడ్ ఇంజనీర్ అసలు ఎంబెడెడ్ ఇంజనీర్ ఆ పోస్ట్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో వాట్ ఈస్ ఎంబెడెడ్ సిస్టమ్స్ అనేసి అంటే మన డైలీ లైఫ్లో మనం వాడే స్మార్ట్ వాచ్ దగ్గర నుంచి ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయిన ఈవీ వెహికల్స్ వాడకం వరకు చూస్తున్నాం కదా. సో ఇవన్నీ రన్ అవ్వాలి అంటే వీటికి సంబంధించిన వాషింగ్ మెషిన్ కానివ్వండి, లేకపోతే మన సెల్ ఫోన్స్ కానివ్వండి, ఇలా స్మార్ట్గా వర్క్ చేసేవి ఏవి కూడా మెషిన్స్ అనేవి ఎంబెడెడ్ సిస్టమ్స్ కిందకి వస్తాయి అన్నమాట. సో వీటికి సంబంధించిన వర్క్ అంతా చేసేది ఎంబెడెడ్ ఇంజనీర్స్. సో ఎంబెడెడ్ ఇంజనీర్స్కి ఫ్యూచర్ అయితే చాలా బాగుంటుంది ముందు రోజుల్లో అని తెలుస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాము రోజు ఆ స్మార్ట్ టెక్నాలజీకి సంబంధించినటువంటి వస్తువుల్ని మనం ఎలా వాడుతున్నామో అండ్ ఆల్సో ది ఈవీ వెహికల్స్. సో దానికి సంబంధించిన వీడియో మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. ఒక ఎంబెడెడ్ ఇంజనీర్ కావాలంటే రోడ్ మ్యాప్ ఎలా ఉండాలి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది డీటెయిల్గా ఈ వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మీరు ఒక ఎంబెడెడ్ ఇంజనీర్గా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు. దానికి మీకు కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ ఏంటి అని అడిగితే సి ప్రోగ్రామింగ్. ఎస్, సి ప్రోగ్రామింగ్ అనేది చాలా సింపుల్గా కనిపిస్తుంది అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి కూడా ఇదే ఉంటుంది కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే హార్డ్వేర్కి సంబంధించి దగ్గరగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే అది సి లాంగ్వేజ్ మాత్రమే. ఇందులో మనకి మెయిన్గా పాయింటర్స్, స్ట్రక్చర్స్ అండ్ మెమరీ మేనేజ్మెంట్కి సంబంధించిన స్కిల్ అనేది చాలా అవసరం అనమాట. అండ్ ఆల్సో రెసిస్టర్స్, కెపాసిటర్స్ అండ్ ఆల్సో ట్రాన్సిస్టర్స్ కూడా ఎలా పనిచేస్తాయో బేసిక్ ఎలక్ట్రానిక్స్ పైన నాలెడ్జ్ ఉండడం మ్యాండేటరీ. అంటే అప్పుడే ఫర్దర్గా దీనికి సంబంధించి వర్క్ ఏదైనా చేయాలనుకుంటే కూడా మనం అప్పుడే చేయగలం. అయితే వీటికి సంబంధించిన అవగాహన గురించి మాట్లాడుకుంటే మనకి ముందుగా కావాల్సింది మైక్రో కంట్రోలర్స్. బేసిక్స్ కోసం ఆర్డినో లేదా 8051తో ప్రాక్టీస్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే ఇండస్ట్రీలో ARM కార్టెక్స్ M సిరీస్కి సూపర్ డిమాండ్ ఉంది. అండ్ ఆల్సో STM32 లాంటి బోర్డ్స్తో ప్రాజెక్ట్స్ చేయాలి అని అనుకుంటే ఆ రిజిస్టర్స్ కాన్ఫిగర్ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో మనకు వచ్చేది కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. సెన్సార్ అండ్ మైక్రో కంట్రోలర్ కమ్యూనికేట్ అవ్వడానికి ఈ ప్రోటోకాల్స్ అనేది వాడుతూ ఉంటారు. సో బేసిక్ ప్రోటోకాల్స్ ఏంటి అంటే UART, SPI అండ్ 12C. సో ఆటోమోటివ్ ఫీల్డ్ కోసం కూడా CAN ప్రోటోకాల్ నేర్చుకోవడం మస్ట్ అండ్ షుడ్. అంటే ఆటోమోటివ్స్ అంటే తెలుసు కదా, లైక్ కార్స్ అండ్ మన వెహికల్స్. సో దానికి సంబంధించిన ప్రోటోకాల్ అనేది నేర్చుకోవడం మ్యాండేటరీ. నెక్స్ట్ వచ్చేసి మనకి RTOS అలాగే లైనక్స్. అడ్వాన్స్డ్ లెవెల్కి ఇన్ కేస్ మీరు ఇందులో అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాలి అని అనుకుంటే RTOS అంటే రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి నేర్చుకోవాలి, అవి ఎలా వర్క్ చేస్తున్నాయి ఏంటి అని. అండ్ ఆల్సో మనకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది ఫ్రీ RTOS అని. దీంతో మల్టిపుల్ టాస్క్లని హ్యాండిల్ చేయాలి అని అనుకుంటే ఎలాంటి డిలే అవ్వదు. అండ్ ఇంకోటి ఏంటంటే లైనక్స్ ఇంటర్నల్స్ అండ్ ఆల్సో డివైస్ డ్రైవర్స్ వస్తాయి. ప్యాకేజెస్ కూడా చాలా హైగా ఉంటాయి. మరి ఎంబెడెడ్ ఇంజనీర్స్కి ఫ్యూచర్ అండ్ డిమాండ్ ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూసిన CSE, AI ఇవన్నీ ఉంటున్నాయి కాబట్టి మరి ఒక ఎంబెడెడ్ ఇంజనీర్కి ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఎంత డిమాండ్ ఉంటుంది అన్నది కూడా తెలియాలి. సో దాని పరంగా చూడాలనుకుంటే రెగ్యులర్ IT ఫీల్డ్ కంటే ఈ ఎంబెడెడ్ ఇంజనీర్స్కి డిమాండ్ అనేది ఫ్యూచర్లో పెరుగుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అండ్ ఆల్సో మంచి జాబ్ సెక్యూరిటీ కూడా ఇందులో ఉంటుంది. లైక్ ఐఓటీ అంటే తెలుసు కదా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. అండ్ ఈవీ కానివ్వండి, లేకపోతే డ్రోన్ మేనేజ్మెంట్ కానివ్వండి, వీటికి ఇప్పుడున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఫ్యూచర్లో కూడా చాలా పెరిగిపోతుంది. కాబట్టి దీనిపైనే ఈ ఎంబెడెడ్ సిస్టమ్స్ పైన ఇవి అన్నీ ఆధారపడి ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ జాబ్ సెక్యూరిటీ అనేది ఎంబెడెడ్ ఇంజనీర్కి ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఆల్సో కంపారిటివ్గా చూసుకుంటే దీనికి డిమాండ్ అనేది తక్కువ, సో ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ ఉంటాయి. బికాస్ హార్డ్వేర్ని డైరెక్ట్గా కంట్రోల్ చేసేది ఒక ఎంబెడెడ్ ఇంజనీర్ మాత్రమే. కాబట్టి AI దీనికి అసలు రీప్లేస్ చేయలేదు. ఒక హ్యూమన్ అయితే ఖచ్చితంగా కావాలి వీటన్నిటిని చేయాలంటే. AI అంటే ఏంటి, అది కూడా హ్యూమనే తయారు చేస్తుంది కాబట్టి దాని ప్రకారంగా దాన్ని ఎలా రెడీ చేశారో AI అలా మాత్రమే పనిచేస్తుంది. మరి ఇలాంటి సిస్టమ్స్కి చేయాలంటే ఖచ్చితంగా హ్యూమన్ టచ్ అనేది వెరీ వెరీ మ్యాండేటరీ థింగ్. కాబట్టి AI దీన్ని రీప్లేస్ చేస్తుందా మిగతా సెక్టార్స్ లాగా అనుకోవడానికి లేదు. ఖచ్చితంగా AI దీన్ని ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు. కాబట్టి దీనికి ఇంత డిమాండ్ ఉంటుంది. సో బేసిక్స్ నుంచి మీరు నేర్చుకునేది ఏదైనా కూడా చాలా స్ట్రాంగ్గా మీ బేసిక్స్ని బిల్డ్ చేసుకోండి. తర్వాత బోర్డ్ ప్రాజెక్ట్స్ పైన కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవ్వరు ఉండరు. సో ఎంబెడెడ్ ఇంజనీర్స్కి ఉన్నటువంటి డిమాండ్ ఇది.
సో దేనిపైన వర్క్ చేయాలి, దానికి కావాల్సిన స్కిల్స్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం చూసాం కదా. సో మీ సర్కిల్లో ఎవరైనా ఎంబెడెడ్ ఇంజనీర్స్ అవ్వాలనుకున్నా, లేకపోతే మీలో ఎవరైనా ఈ సంబంధించిన ఫీల్డ్లో మీ అడుగులు వేయాలనుకుంటున్నా, తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాము. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.